వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతము ఫిలిం నగర్లోని బీజీఆర్ నగర్ దగ్గర డౌన్లో ఉన్నాము. అంటే ఇక్కడ ఫిలిం నగర్లో దాదాపుగా 18 బస్తీలు ఉంటాయి. అంటే ఇక్కడ బస్తీలో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కామన్ పీపుల్స్, అంటే ఆ, వీళ్ళు అడ్డల మీద కూలీలు లేకుంటే ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఈ బస్తీలో కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఇది మాస్ ఏరియా అంటారు దీన్ని. అంటే ఈ ఏరియాలో ఎక్కువగా చెత్తా చెదారం ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్న పాపాన్ని లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు ఆరోపణలు చేయడం అనేది గతంలో మనం ఎన్నోసార్లు చూసినాము. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇది ఈ డౌన్లా ఇక్కడ నడి రోడ్డు పైనే ఇక్కడ చెత్త అనేది పేరుకపోతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపుగా వర్షం పడి వర్షాలకు వారం రోజుల నుంచి వర్షాలు ఈ రాష్ట్రంలో పడుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా అంటే ఇక్కడ నడి రోడ్డు పైన కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్, మళ్ళీ అంటే ఇక్కడ పానీపూరి బండ్లు కూడా కనిపిస్తున్నాయి, మళ్ళీ వెజిటేబుల్కి సంబంధించిన బండ్లు కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇక్కడ, ఇది ఆటో స్టాండ్ కూడా, అంటే ఏరియాలో చాలామంది రద్దీగా ఉండే ఈ ప్లస్ నడి రోడ్డు మీద చెత్త ఉన్నా కానీ ఇప్పటికి 12 గంటలు అయినప్పటికీ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేకుంటే ఇక్కడ సంబంధించిన శానిటైజర్కి సంబంధించిన సిబ్బంది కూడా ఎవరు కూడా వచ్చేసి ఈ చెత్తను లేపడం లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పటికే వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఈ బస్సులలో ఉండేవాళ్ళు పేదవాళ్ళు. ఈ పేదవాళ్లకు చిన్న చిన్న అంటే దోమలు, ఈగలు, అంటే ఇలాంటి వ్యాధులు, అంటే సీజన్ వ్యాధులు రావడానికి ఇది ప్రధాన కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి చెత్త వల్లనే అంటే వాళ్ళ ఇళ్ళకు దూరి అంటే దోమలు కొట్టడంతో మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా ఇక్కడ రావడము, వాంతులు, విరోచనలు కూడా ఇక్కడ బస్తీ ప్రజలకు రావడం అనేది జరుగుతుంది అని చెప్పచ్చు. అంటే హై క్లాస్ ఎవరైతే పెద్ద బస్తీలలో చెత్త అయితే కనపడడం లేదు, కానీ చిన్న చిన్న బస్తీలలో మాత్రము సిటీలో ఎక్కడ చూసినా అంటే పేదవాళ్ళు ఉండే ఏరియాలలో ఎక్కడ చూసినా కానీ చెత్త అయితే కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికి మనం చూసినాం కదా, ఇది అంటే ఇక్కడ పక్కకు చెరువు ఉంటుంది, ఈ ఫిలిం నగర్కి సంబంధించిన ఈ చెరువు ఉంటుంది. చెరువు పొడవున అక్కడ ఎక్కడ చూసినా కానీ అంటే చెత్త కుప్పలు మాత్రము పేరుకపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఇక్కడ జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా రాలేదు, ఈ చెత్తను కూడా లేపడం లేదు అని చెప్పేసి కూడా మనకు కళ్ళ గట్టిన స్పష్టంగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అన్న చెప్పండి అన్న, ఈ చెత్త ఇట్లా ఉంటే ఇట్లా పేరుకపోతే పరిస్థితి ఏందన్న? ఇక్కడ మీరు ఇట్లా దందా చేస్తున్నారు కదా, పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉంటుందా? చెత్త అంటే ఇప్పుడు ప్రాపర్ డంపింగ్ యార్డ్ పెట్టలేరండి. ఏమైంది, వెహికల్స్ కూడా టైంకు రావు. దానివల్ల ఏమంటే జనాలు ఇంట్రెస్ట్ చూపించారు. అన్న ఇక్కడ చాలా బస్సులు ఉంటాయి, ఫిలిం నగర్లో 18 బస్సులు ఉంటాయి. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మేము చూసాము. అక్కడ ఎక్కడ పడితే ఎక్కడ చెత్త పడేస్తున్నారు జనాలు. మళ్ళా పక్కనే చెరువు ఉంది, అంటే మురికి వాటర్ ఉంటుంది అందులో. సో దోమలు, ఈగలు, పాములు, తేళ్ళు కూడా ఉండే పరిస్థితి బస్సులో చాలాసార్లు మనం చూసినాం. మరి ఇప్పుడు కూడా వర్షాకాలం కదా, దీన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ బస్సుకి సంబంధించిన వాసులు? బస్సుకి సంబంధించిన వాసులు అంటే కంప్లైంట్ పెడుతున్నాము, అధికారులు దాని గురించి స్పందిస్తలేరు. కంప్లైంట్ అయితే మా తరపున, బస్సు వాళ్ళ తరపున, అందరి తరపున మేము రెగ్యులర్గా దానిపైన కంప్లైంట్స్ పెడుతూ ఉన్నాం. కాకపోతే అధికారులు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించకుండా కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది. మరి ఇప్పుడు అట్లా కదన్న, ఎలాంటి వ్యాధులకు గురవుతున్నారు ఈ బస్సులకు సంబంధించిన వాళ్ళు? చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వైరల్ ఫీవర్స్ అని, అది అని, డెంగ్యూ అని, మలేరియా అని, ఈ మధ్యలో చాలా ఫీవర్స్ ఇది అవుతున్నాయండి. ఇక్కడ పక్కనే చెరువు ఉంది కదా, అంటే ఇప్పుడు వానపాములు కానీ, తేలు కానీ అలాంటి అంటే పక్కకున్న ఇండ్లలో వచ్చే అవకాశం అయితే ఉందా? చాలా అవకాశం ఉంది. ఇంతకు ముందు కూడా వర్షం పడక ముందు కూడా వస్తుంది, వర్షం వచ్చి. ఎందుకంటే మొత్తం ఇది గత కొన్ని సంవత్సరాలుగా పార్క్ చేస్తారని చెప్పేసి మధ్యలోనే వర్క్ ఆపేశారు. ఏదో స్టార్ట్ చేస్తారు తూతు మంత్రంగా. ఒక గవర్నమెంట్ మారినప్పుడు స్టార్ట్ చేస్తున్నామని చెప్తారు, ఇంకో గవర్నమెంట్ అయిపోగానే మళ్ళీ అది 4-5 సంవత్సరాలు అట్లా బీడుపడి ఉంటుంది. మీరు చూడ చెడుపక్క మొత్తం చెట్లే ఉన్నాయి, మొత్తం జాలీలు అన్ని వేసారు కానీ ప్రాపర్ క్లీనింగ్ లేదు. దానివల్ల కూడా కొంచెం ఇబ్బందికి గురవుతున్నాం మేము. మరి ఏందన్నా వీధి కుక్కల విరంగం ఏ విధంగా ఉంటుంది బస్సులలో? వీధి కుక్కలు అయితే కంపల్సరీ ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఒంటరిగా తిరిగితే అవి వీధి కుక్కలు ఎంబడబడుతున్నాయి. దాని గురించి కూడా అధికారులు కొంచెం స్పందించి, ఎందుకంటే స్లమ్ ఏరియా కాబట్టి ఇక చిన్నపిల్లలు బయట ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు, దాని గురించి కూడా చర్య తీసుకోవాలండి ఖచ్చితంగా. మరి బస్సు దవాఖానాల పరిస్థితి ఏందన్న? ఇప్పుడు గత ప్రభుత్వము ఇక్కడ బస్తీలను ఉద్దేశంగా, అంటే మాస్ పీపుల్స్ ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలలో, పేదవాళ్ళు ఉంటారు, కూలి నాలి చేసుకునే ప్రజలు ఉంటారు, ఇళ్లలో బాసనలు తోమే ప్రజలు ఉంటారని వాళ్ళ గురించి బస్సు దవాఖానాలు గత ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు మరి ఈ బస్సులలో బస్సు దవాఖానాలు రన్ అవుతున్నాయా? అంటే ఇక్కడ చిన్న చిన్న
అంటే ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా అంటే విష జ్వరాలు విషపూరితమైన జ్వరాలు రావడం వల్ల జ్వరం దగ్గు జలుబు ఇలాంటి పరిస్థితిలో ఇంత చెత్త చెదారం పెట్టుకొని ఆహారం తిన్నప్పుడు వస్తే ఇక్కడ బస్సు దవాఖానలు పనిచేస్తున్నాయా మరి? బస్తీ దవాఖాన అయితే ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది, అది మంచి కార్యక్రమం. ఈ ప్రభుత్వం కూడా దాన్ని బస్తీ దవాఖాన అట్లాగే కొనసాగిస్తుంది. డాక్టర్లు ఉంటున్నారు, దాంట్లో నర్సులు ఉంటున్నారు, అందరూ టేకర్స్ అందరూ ఉంటున్నారు, అంటే కొనసాగుతుంది. అది జనాల గురించి అంటే సామాన్య ప్రజల గురించి వినియోగించిన ఆసుపత్రి కాబట్టి సామాన్య ప్రజలు కూడా దాన్ని వినియోగించుకోవాలి. మరి అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారన్న ఇప్పుడు చెత్త చెదారం ఇంత కూడుకపోయింది అంటే ఈ ప్రభుత్వం కావచ్చు లేకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీ బస్సులకు వచ్చి సందర్శించి అంటే బ్లీచింగ్ పౌడర్ లాంటివి కానీ లేకుంటే మన జాగ్రత్తలు వర్షాకాలానికి సంబంధించిన ఎలాంటి మీకు అవేర్నెస్ కల్పిస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాకాలానికి సంబంధించి అయితే ఎలాంటి అవేర్నెస్ చేస్తలేరు. కాకపోతే ఏంటంటే ఈ వెహికల్స్ పార్కింగ్ అనేది ఉండడం వల్ల ఏంటంటే అంటే క్లీన్ లేదు కాబట్టి జనాల్లో కూడా అవేర్నెస్ లేదు. అంటే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి, ఏడ పడేసి ఎవరు చూస్తారులే, అంటే ప్రాపర్ ఒక డంపింగ్ యార్డ్ లేదు. అట్లా అని చెప్పి వాళ్ళు కూడా చర్యలు తీసుకొని రోడ్ క్లీనింగ్ చేసుకొని పార్కింగ్ ఇక్కడ పెట్టకుండా నీట్గా పెడితే ఇక జనాలు కూడా అరే నీట్గా ఉన్నా కదా మనం ఎందుకు వేయాలనేది ఒక అవేర్నెస్ వస్తుంది కదా. అంటే ఏందన్నా మరి పరిస్థితి ఇప్పుడు వర్షం పడ్డదనుకో, ఇప్పుడు నడి రోడ్లు ఇట్లా పెట్టారు, మళ్ళీ సైడ్లో కూడా బాగా చెత్త పేరుకపోయింది ఈ గల్లీలో. అదే వర్షం పడ్డదనుకో, ఒక 1 hour వర్షం పడితే ఇదంతా లోతట్టు ప్రాంతం, మరి ఏంది పరిస్థితి? ఇళ్ళకి వచ్చే అవకాశం ఉందా? 100% మీరు అక్కడికి వస్తాను, నేను చూపిస్తాను. చెప్పండి. వర్షం వస్తే ఇది మొత్తం ప్రాపర్ ఏరియా మొత్తము దాదాపు 1.5 feet వాటర్ లెవెల్ వచ్చేస్తుంది అన్న. 1.5 feet వాటర్ లెవెల్ వస్తుంది, మొత్తం ఇది నిండిపోతుంది. ఈ నుంచి అర్థం ఆ రోడ్ మొత్తం నిండిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్షం వచ్చిన నీళ్ళు ప్రాపర్ గా ఈ చెరువులకు పోవడానికి సౌకర్యం లేదు. అది చాలా వరకు ఇబ్బంది. దానివల్ల ఈ రోడ్లు మొత్తం చూస్తున్నారు, మొన్నటి వర్షానికి ఈ రోడ్లు ఇంకా క్లీన్ కాలేదు. అది ఎట్లా చూస్తారన్న ఇక్కడ బస్తీ సమస్యలు మరి ఎవరు పట్టించుకోవాలి, ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు? స్థానికంగా ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలంటే ఇప్పుడు కార్పొరేటర్స్ పట్టించుకోవాలి, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలి. మేము ఎన్నో చాలాసార్లు కంప్లైంట్స్ ఇచ్చాము. వాళ్ళందరూ కాకపోయినా సరే అధికారులైనా సరే పట్టించుకోవాలి కదా. అధికారులకు ప్రత్యేకమైన హోదా ఉంది, ఒక కోటా లాంటిది ఉంటుంది. వాళ్ళైనా సరే ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇక్కడ రండి, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది 12 feet లోతైనది నాలా. ఇది నాలా అప్పుడు ఏముండేనంటే ఒక 15 feet వెడల్పు ఉండే. ఇట్లా ఈ నాలా అనేది 15 feet వెడల్పు ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయింది, అది 2 feet పరిమితం అయిపోయింది. అంటే 12 feet లోతున్న నాలా ఎంత లెవెల్లో పారుతుందో మీరు గమనించాలి. మొత్తం నిండిపోయి మొత్తం మట్టే ఉంది. 1 feet లెవెల్ కూడా లేదు దీనికి డీప్. మరి అప్పటికప్పుడు బూడిగా తీసేస్తారు కదా, ఎందుకు తీసేయలేకపోతున్నారు? ఇక్కడ తీసలేదు, అదే కదా క్లీనింగ్ లేకనే కదా. ఇప్పుడు వర్షం వచ్చింది, ఇది ఈ లెవెల్లో పోతుంది. వర్షం వస్తే ఈ వాటర్ మొత్తం ఇక్కడ నిండిపోతుంది. ఇట్లా నిండిపోయి ఇటు వచ్చేస్తున్నాయి, అటు వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఈ నాలా పరిస్థితి ఇది. ఆ మెయిన్ నాలా యాక్చువల్లీ మెయిన్ నాలా అనేది అట్లుండే, దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసేసి ఇది ఇంత చిన్నగా అయిపోయింది నాలా. ఈ మొత్తం ఈ నాలా వల్లనే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. నాలా వల్ల అంటే ఇలా ఈ నాలా ఇట్లనే వర్షం పడుతుంటే మరి కొన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి పోయే అవకాశం ఉందా? చుట్టుపక్కల అంటే ఇప్పుడు ఇక్కడ హెవీ వాటర్ వచ్చేసింది అనుకో, ఈ ఇల్లు మొత్తం నిండిపోతుంది. అక్కడ నిండిపోతుంది, ఆగలి నిండిపోతుంది. ఇక జనాలకు నడవడానికి అసలు వెళ్ళే రాకపోకలకి ఇబ్బంది మొత్తం టోటల్ గా. అంటే దాదాపుగా ఇక్కడ ఈ ఫిలిం నగర్ లో ఎన్ని బస్సులు ఉన్నాయి? ఇప్పుడు ఫిలిం నగర్ లో అయితే మొత్తం టోటల్ వచ్చి 18 బస్సులు ఉన్నాయి. 18 బస్సులలో మెయిన్ ఇబ్బంది పడే బస్సులు అంటే ఒక 4 బస్సులు ఉన్నాయి. ఈ ఇక్కడ నుంచి రూట్ మొత్తం ఇక్కడ నుంచి ఆ ఎంజీ నగర్ కుంట వరకు మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లమే. ఈ నుంచి మొదలు పెడితే ఈ రోడ్ మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం. మరి ఎందుకు అధికారులు పట్టించుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ వాళ్ళను ప్రజలుగా గుర్తించలేకపోతున్నారా, లేకుంటే వీళ్ళ సమస్యలు ఇట్లనే ఉంటాయి అని చెప్పేసి నిమ్మకి నీరెత్తినట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారా, లేకుంటే మీరే పట్టించుకొని అధికారుల దగ్గరకు పోవడం లేదా, పట్టించుకుంటలేరా? ఇప్పుడు ఇబ్బంది అయినప్పుడల్లా మేము యాక్చువల్లీ ఇబ్బంది కాబట్టి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టినాం. ఎన్నిసార్లు పెడతాం? ఇప్పుడు ఒకసారి పెట్టినాం, 2 సార్లు పెట్టినాం, 10 సార్లు పెట్టినాం, 100 సార్లు పెట్టినాం. మేము గత 35 సంవత్సరం నుంచి ఇక్కడ నివసిస్తున్నాం. అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టించవచ్చు, ఎన్నిసార్లు మా ప్రాబ్లమ్ని మేము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా ప్రాబ్లం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటే వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం అనేది ఇక మాకు ఇంతవరకు అర్థం కాలేదు.